హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్. ఇంకా మే నెల కూడా వచ్చేస్తుంది, ఎండలు పేలిపోతున్నాయి కదా. మరి అలాంటి టైంలో మనకి చల్లగా ఏం తిందామా అని ఆలోచిస్తూ ఉంటాము. మనం వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడిగా ఏం తిందామా అని ఆలోచించుకున్నట్టు ఈ ఎండాకాలం మాత్రం చల్లగా ఏం తిందాం అనిపిస్తుంది. ముందుగా గుర్తుకొచ్చేది మనకి ఐస్ క్రీమ్. ఈ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 1 కప్పున్నర మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మనం కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు ప్రతి చోట కూడా సూపర్ మార్కెట్లు ఉంటానే ఉంటున్నాయి కదా, అలా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మిల్క్ పౌడరు. మీకు నచ్చిన కంపెనీ తీసుకోండి. ఇక్కడ 2 చిటికెళ్ళు సోడా ఉప్పు వేసుకోండి. మనం ఇలా 2 చిటికెళ్ళు సోడా ఉప్పు వేయటం వల్ల ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమ్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ 2 కూడా బాగా కలిసే వరకు ఇలా కలిపేసుకొని, మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు పాలు వేసేసుకొని ఉండలు లేకుండా ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సోడా ఉప్పు లేకపోతే కనుక బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ కలుపుకున్నది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతోటి 3 కప్పులు పాలు తీసుకుంటున్నాను. వీలైనంత వరకు పాలు చిక్కగా ఉండేలాగా చూసుకోండి. నేను తీసుకున్న పాలు దాదాపుగా 400 ml వరకు ఉంటాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గెరెట్తో తిప్పుకుంటూ ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా దాదాపుగా సగం అయిన పాలల్లో మనం 3/4 కప్పు పంచదార వేయాలి. ఒకవేళ మీరు స్వీట్ అంతగా వద్దు అనుకుంటే ఇంకొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఈ పంచదార అంతా బాగా కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండండి. మనకి సైడ్కి అంతా మేగడగా వస్తుందిగా, అది ఎప్పటికప్పుడు పాలల్లో కలిపేస్తూ ఉండండి. ఇంక ఇప్పుడు ఈ మరిగిన పాలల్లో మనం కలిపి ఉంచుకున్న మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు ఇలా గరిటతో కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా క్రీమ్గా ఉన్నట్టు. ఇంక ఇప్పుడు అదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోండి. మనం ఈ మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. 1-2-3 నిమిషాల్లో మనకి ఇదంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ ఆపేసి ఆరిపోయే వరకు అలా వదిలేసేయండి. ఇది ఆరిపోయేలోపు మనం క్రీమ్ కూడా రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ లేకపోతే కనుక మామూలుగా పాలల్లో మేగడ ఉంటుంది కదా, మీకు అంత మేగడ ఉంటే మేగడైనా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ఎగ్ బీటర్ తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. లేదా విస్కర్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ విస్కర్ తోటైనా అంతా ఒకసారి బాగా క్రీమ్ లాగా అయ్యే వరకు ఇలా బీట్ చేసుకోండి. 5 నిమిషాలు బీట్ చేసిన తర్వాత ఇలా క్రీమ్ లాగా వస్తుంది. ఇలా వస్తే చాలు మనకి. ఇంక ఇప్పుడు మనం పాలల్లో మిల్క్ పౌడర్ వేసి పాల క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోండి. మీరు ఇది ఎంతసేపు ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. 5 నిమిషాలకు తక్కువ కాకుండా అయితే బీట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక గాజు బౌల్ తీసుకున్నాను. మీరు ఒకవేళ గాజు లేకపోతే స్టీల్దైనా తీసుకోండి. ఇది రెడీగా పెట్టేసుకొని, మనం చేసుకునేది డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా. మరి ఇంక ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు బాదం ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టాను. అలాగే పిస్తా 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఒక 20-25 వరకు కిస్మిస్ వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువైనా వేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకున్న క్రీమ్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా క్రీమ్లో బాగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకోండి. మీకు నచ్చితే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న గాజు బౌల్లో వేసేసి పైన మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి సిల్వర్ పేపర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ క్రీమ్ కంటకుండా ఇలా పైన పెట్టేసి గట్టిగా ఉండే మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక నైట్ అంతా అలా వదిలేసేయండి. లేదంటే కనీసం 10 గంటల పాటు అయినా అలా ఉండేలాగా చూసుకోండి. ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఏమన్నా తక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోండి. ఇంక ఇక్కడ 10 గంటల్లో మనకి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇంకా పైన మూత తీసేసి బటర్ పేపర్ తీసేసుకొని ఇలా స్కూపర్ తోటి ఐస్ క్రీమ్ తీసేసుకోండి. మన దగ్గర ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా, వాటిల్లో సర్వ్ చేసేసుకొని పైన మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని చల్లగా లాగించేసేయటమే. ఇలా ఐస్ క్రీమ్ చేసుకున్న రోజు మాత్రం ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. రోజు విడిగా తక్కువ పెట్టుంటుంది కదా, ఇలా ఐస్ క్రీమ్ చేసిన రోజు మనం పెంచి పెట్టకపోతే ఐస్ క్రీమ్ అనేది సరిగా సెట్ అవ్వదు. అంతే, ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.